అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసింది. అధిష్టానంతో కొండా సురేఖ కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. నిన్న బెంగళూరులో కొండా సురేఖ మల్లికార్జున ఖర్గేని కలిసింది. ఖర్గేతో దాదాపు 40 నిమిషాల పాటు కొండా సురేఖ మాట్లాడింది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇంతకు కొండా సురేఖ ఏం మాట్లాడింది? మల్లికార్జున ఖర్గే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినా లేకపోతే కొండా సురేఖ పైన కోప్పడ్డా? అసలు జరిగినటువంటి పరిణామం ఏందనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. కొండా సురేఖ నిన్న మల్లికార్జున ఖర్గే తోటి కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పిందట. ఏ ఎమ్మెల్యేలు కొండా సురేఖ పైన కుట్ర చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నాడు, కొండా సురేఖ కుటుంబం పైన కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏ రకంగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కొండా సురేఖ మంత్రి పదవి తీసేయడానికి రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, కొండా సురేఖ పైన రేవంత్ రెడ్డి ఎందుకు పగబట్టిండు, అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏందనేటటువంటి ప్రతి అంశం పైన కొండా సురేఖ మల్లికార్జున ఖర్గేకి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. నా వెనకాల మీకు ఒక ఫోటో కనబడుతుంది. కొండా సురేఖ మల్లికార్జున ఖర్గే వీళ్ళిద్దరూ కలిసినటువంటి ఫోటో. ఒకసారి మీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఫోటో ఇది. సో కొండా సురేఖ మల్లికార్జున ఖర్గేతో దాదాపు 40 నిమిషాల పాటు బెంగళూరులో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. అయితే కొండా సురేఖ క్లియర్గా చెప్పిందట మల్లికార్జున ఖర్గేకు, రేవంత్ రెడ్డి కావాలనే కుట్ర చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి 10-15 మంది ఎమ్మెల్యేలతో నా పైన ప్రెస్ మీట్ పెట్టించిండు, మా బిడ్డ మాట్లాడితే నాకేం సంబంధం, మా బిడ్డ మాట్లాడింది, ఆమె మాట్లాడినందుకు నాకు షోకాస్ నోటీసులు ఇచ్చిర్రు, ఆమె వ్యక్తిగతం, ఆమె ఏమన్నా మాట్లాడుకోవచ్చు, ఆమె ఇష్టం, ఆమె మాట్లాడితే నేనేం చేయాలో నాకు సంబంధమే లేదు. ఆమె పరకాల నియోజకవర్గానికి పోయి ఆమె ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డది, రేవంత్ రెడ్డి పైన మాట్లాడింది, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పైన మాట్లాడింది, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె వ్యక్తిగత విషయం, ఆమె వ్యక్తిగత వ్యవహారం, ఆమె మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది, ఆమె మేజర్, ఆమెకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఆమె ఇష్టానుసారంగా ఆమె మాట్లాడింది, నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు తెలియని కూడా తెలియదు ఆమె మాట్లాడేటటువంటి మాటలు అని చెప్పి కొండా సురేఖ ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. కానీ మల్లికార్జున ఖర్గే మాత్రం నాకు సమాధానం చెప్తే కుదరదు, రాష్ట్ర నాయకత్వానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మల్లికార్జున ఖర్గే కొండా సురేఖకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. అట్లనే మల్లికార్జున ఖర్గే కొండా సురేఖతో కొన్ని కీలకమైనటువంటి విషయాలు మాట్లాడినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి లండన్ నుండి హైదరాబాద్కి వచ్చిండు. పొద్దుగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డి దిగిండు. ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడట. ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి ఇంకా బీజేపీ పైన మాట్లాడతాడు. ఏమని? అమెరికా పర్యటనకు పర్మిషన్ ఇవ్వలేదు, బీజేపీ కావాలనే కుట్ర చేసిరని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అట్లనే కొంతమంది జర్నలిస్టులు కొండా సురేఖకు సంబంధించినటువంటి టాపిక్ తీస్తే అప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎందుకంటే దాదాపు ఒక 16-17 మంది ఎమ్మెల్యేలు కొండా సురేఖ పైన అగెనెస్ట్గా ప్రెస్ మీట్ పెట్టిరు. కొండా సురేఖను మంత్రివర్గం నుండి తీసేయాలి, కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ నుండి తీసేయాలి, ఆమె కాంగ్రెస్ పార్టీలో ఫిట్ కాదు, అన్ఫిట్, ఆమె ఉండకూడదు, ఆమె వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొండా సురేఖ పైన వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ ఘటన మనం చూసినాం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి 42 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి కొండా సురేఖను తిట్టండి అంటే కూడా దాదాపు 20 మంది మాత్రమే వచ్చిరు, మిగతా 22 మంది రాలేదు. అంటే రేవంత్ రెడ్డి బలం కేవలం కాంగ్రెస్లో 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు, రేవంత్ రెడ్డికి పాజిటివ్గా, మిగతా వాళ్ళు మొత్తం రేవంత్ రెడ్డికి నెగిటివ్గా ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్వయాన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి నాకు పాజిటివ్గా మాట్లాడండి అంటే మాట్లాడతలేరు అంటే రేవంత్ రెడ్డి బలమేందో ఇక్కడనే అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి మాత్రం క్లియర్ ఉన్నాడు, కొండా సురేఖను మంత్రివర్గం నుండి తీసేయాల్సిందే, కొండా సురేఖను తొలగించాల్సిందే అనేది రేవంత్ రెడ్డి వర్షన్. కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించకపోతే నేను రాజీనామా చేస్తా అని కూడా రేవంత్ రెడ్డి ఆయన చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. కొండా సురేఖను తీసేయకపోతే నేను రాజీనామా చేస్తా, కొండా సురేఖ మంత్రివర్గంలో ఉండొద్దు. ఇన్ కేస్ కొండా సురేఖను తీసేయకపోతే రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతాడు. కొండా సురేఖ బిడ్డ రేవంత్ రెడ్డి పైన ఇంత మాట్లాడినా కూడా కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోయిండు, కొండా సురేఖ మంత్రి పదవిని రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోయిండు అని చెప్పి ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని? కొండా సురేఖను తీసేయాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంది చెప్పనా? కొండా సురేఖను మంత్రి పదవి నుండి తీసేస్తే మిగతా వాళ్ళు భయపడతారు. ఏమని? అరే రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్ మాట్లాడితే, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అసహనంతో ఉంటే, రేవంత్ రెడ్డి పైన ఎవరైనా సీరియస్గా ఉంటే, రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తే మంత్రి పదవి నుండి తీసేస్తాడు, పదవులు పోతాయి,
రేవంత్ రెడ్డి జోలికి పోవద్దు, రేవంత్ రెడ్డి చాలా పవర్ఫుల్, రేవంత్ రెడ్డితో పెట్టుకోవద్దు అని చెప్పి మిగతా వాళ్ళకు భయం అవుతుంది. ఆ భయం క్రియేట్ చేసేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ కొండా సురేఖ మీనాక్షి నటరాజన్కి ఏం చెప్పాలో అవన్నీ చెప్పిందట. ఇప్పుడు కొండా సురేఖ మల్లికార్జున ఖర్గేని డైరెక్ట్ కలవడానికి రీజన్ మీనాక్షి నటరాజన్ మల్లికార్జున ఖర్గేకి చెప్పిందట, ఒకసారి కొండా సురేఖ వచ్చి మిమ్మల్ని కలుస్తుంది, మీతో మాట్లాడుతుంది, మీతో డిస్కస్ చేస్తుంది, ఆమె మీకు కొన్ని విషయాలు చెప్పుకోవాలనుకుంటుంది, ఒకసారి మిమ్మల్ని కలుస్తుంది అంటే అప్పుడు మల్లికార్జున ఖర్గే కొండా సురేఖకు అపాయింట్మెంట్ ఇచ్చిండు. కొండా సురేఖ పోయి 40 నిమిషాల పాటు ఖర్గేతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. ఖర్గేకు మొత్తం చెప్పిందట, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు, రేవంత్ రెడ్డి స్టాన్సరంగా వ్యవహరించడం, రేవంత్ రెడ్డి కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రి శాఖలో రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసినటువంటి విషయం, కొండా సురేఖకు ఇన్ఫర్మేషన్ లేకుండా రేవంత్ రెడ్డి టెంపుల్స్ శంకుస్థాపన చేస్తున్నటువంటి విషయం, కొండా సురేఖకు ఇన్ఫర్మేషన్ లేకుండా రేవంత్ రెడ్డి టెంపుల్స్కి సంబంధించిన కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి విషయాలు అన్నీ కూడా కొండా సురేఖ ఖర్గేకి చెప్పిందట. ఇగో రేవంత్ రెడ్డి నా పైన ఇట్లా కుట్ర చేస్తుండు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించిండు, రేవంత్ రెడ్డి కడియం శ్రీహరితో కుట్ర చేపిస్తున్నాడు, రేవంత్ రెడ్డి రేవూరు ప్రకాష్ రెడ్డితో కుట్ర చేపిస్తున్నాడు, ఫస్ట్ ఈ పంచాయతీ స్టార్ట్ చేసిందే రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గానికి పోయి ఆయన టికెట్ అనౌన్స్ చేసిండు, ఆయనే టికెట్ ప్రకటిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా టికెట్ ప్రకటిస్తాడు, ప్రకటించాల్సింది హైకమాండ్ కదా, ఆయన ఎట్లా టికెట్ వాళ్ళకే అని చెప్తాడు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఒక నియోజకవర్గానికి వచ్చి టికెట్ అనౌన్స్ చేసినో అప్పుడు పంచాయతీ అయింది. లేకపోతే రేవంత్ రెడ్డితో మాకు ఎటువంటి గొడవ లేదు, రేవంత్ రెడ్డితో మాకు ఎటువంటి పంచాయతీ లేదు, రేవంత్ రెడ్డి నమ్మించి మోసం చేసిండు, మా భర్తకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు, ఇయ్యలేదు. ఇట్లా రేవంత్ రెడ్డి మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి నన్ను సైడ్ కార్నర్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి నన్ను పక్కన పెట్టేసే కార్యక్రమం చేస్తున్నాడు, మీటింగ్లకు కూడా రేవంత్ రెడ్డి నన్ను పిలవట్లేదు, ప్రోగ్రాంలకు కూడా రేవంత్ రెడ్డి మమ్మల్ని పిలవట్లేదు, ఏదైనా సభలు ఉంటే రేవంత్ రెడ్డి ఇంటిమేషన్ కూడా ఇవ్వట్లేదు, మాకు చాలా బాధ అనిపిస్తున్నది అని చెప్పి నేను ఒక బీసీ బిడ్డను కావాలనే రేవంత్ రెడ్డి నా పైన కుట్ర చేస్తున్నానని కొండా సురేఖ ఖర్గేతో మాట్లాడే కార్యక్రమం చేసిందట, ఖర్గేతో కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేసిందట రేవంత్ రెడ్డి పైన. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డిని మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ ఇమీడియట్లీ రేవంత్ రెడ్డిని ఢిల్లీ పిలిచేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి ఈ రోజో రేపో ఇమీడియట్లీ ఢిల్లీ పోయేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఫస్ట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ లీడర్లతో డిస్కస్ చేస్తాడు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి భాగవతం, రేవంత్ రెడ్డి బండారం మొత్తం కొండా సురేఖ బయట పెట్టింది. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి వెనకాలన్న ఫహీం ఖురేషి, రేవంత్ రెడ్డి వెనకాలన్న రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వెనకాలన్న వేం నరేందర్ రెడ్డి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళపైన ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్మునికి ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు పోతే ఎమ్మెల్యేలను కలుస్తుండా లేదా, రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడుతుండా లేదా, మంత్రులతో మంచిగా ఉంటుండా లేదా, అసలు రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లున్నది, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఎట్లున్నది, రేవంత్ రెడ్డి ఎంతమందితో కలిసి ముందుకు పోతున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరెవరి కోసం పనిచేస్తున్నాడు, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది పిన్ టు పిన్ మొత్తం మల్లికార్జున ఖర్గేకు కొండా సురేఖ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. సో కొండా సురేఖ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మల్లికార్జున ఖర్గే కొండా సురేఖతో చెప్పిండట, మీరు నాకు చెప్పాల్సిందంతా చెప్పిర్రు, ఇప్పుడు మీరు రాష్ట్ర నాయకత్వానికి కూడా చెప్పండి, రాష్ట్ర నాయకత్వంతో కూడా మాట్లాడండి అని చెప్పి ఖర్గే చెప్పినట్టు. ఎందుకంటే తెలంగాణలో నడుస్తున్న పంచాయతీ హైకమాండ్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు, కానీ కొండా సురేఖ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు, కొండా సురేఖను మంత్రివర్గం నుండి తీసేయాల్సిందే అని చెప్పి రకరకాల డిమాండ్స్ వినబడుతున్నాయి. సో ఈ డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో మ్యాక్సిమం కొండా సురేఖను మంత్రివర్గం నుండి తప్పించే అవకాశాలే బలంగా ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కొండా సురేఖ చెప్పింది, రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను రేవంత్ రెడ్డితో మాట్లాడుకుంటా, రేవంత్ రెడ్డితో నేను డిస్కస్ చేస్తా, రేవంత్ రెడ్డితో ఒక్కసారి నేను కూర్చొని మాట్లాడుకునే కార్యక్రమం చేస్తానని కొండా సురేఖ చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, మీరు రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పండి, రేవంత్ రెడ్డికి సారీ చెప్పండి అని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు కొండా సురేఖ రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్తేనో రేవంత్ రెడ్డికి సారీ చెప్తే అంటే ఇక కొండా సురేఖ మంత్రి పదవిలో కొనసాగొచ్చా? ఇప్పుడు ఈ వీళ్ళ వర్షన్ ఏందో అర్థమైతలేదు. ఒకసారేమో కొండా సురేఖను తీసేయాలంటారు మంత్రి పదవి నుండి, లేదు కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని ఇంకోసారి అంటారు. అసలు వీళ్ళ వర్షన్ ఏంది? ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఏం ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదు, వీళ్ళంతా పార్టీలు మారినటువంటి వ్యక్తులు కొంతమందిలో ఉన్నారు. దాంట్లో పార్టీ మారిన వ్యక్తులతో పాటు
ఈ ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖను తిట్టినటువంటి ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కొండా సురేఖ ఆమె చాలా కీలకమైన లీడరు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు. కొండా సురేఖ క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి. వీళ్ళ లెక్క కాదు. ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం ఏమన్నా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరా? కాదు కదా. పార్టీ మారినటువంటి వ్యక్తి వేముల వీరేశం. ఆ వేముల వీరేశం కొండా సురేఖను తిడతాడు. కొండా సురేఖ కుటుంబాన్ని తిడతాడు. ఏమని? బజారు భాష మాట్లాడుతున్నారు, తాగుబోతు భాష మాట్లాడుతున్నారు, బజారు కల్చర్ అని చెప్పి తిడుతున్నాడు. వేముల వీరేశం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే రేవంత్ రెడ్డి విప్పు పదవి ఇస్తే ఏదైనా మాట్లాడవచ్చా? అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్ హోదా కల్పిస్తే ఏదైనా మాట్లాడవచ్చా? ఇంకా బీర్లా ఇలా మాట్లాడుతున్న ఇష్టం ఉన్నట్టు. అట్లా రేవూర్ ప్రకాష్ ఆయన అసలు మొత్తం టీడీపీ నుండి బీజేపీ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి జంపింగ్ జపాంగ్ బ్యాచ్. రేవంత్ రెడ్డి ఏమన్నా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరా? అట్లని కొండా సురేఖ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అని ఆమె కూడా పార్టీలు మారింది. కానీ కాంగ్రెస్లో కొంత కీలకంగా పనిచేసిన వ్యక్తి ఆమెను ఇష్టం ఉన్నట్టు తిట్టడం. ఆమె ఫస్ట్ టైం మంత్రి కాదు, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మంత్రిగా పనిచేసింది కొండా సురేఖ. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. ఇప్పుడు ఏంది, ఆమె మంత్రి పదవి తీసేస్తేనే మీరు అందరూ సైలెన్స్ ఉంటారా ఎమ్మెల్యేలు? కొండా సురేఖ కూడా క్లియర్గా చెప్పిందట, నా మంత్రి పదవిని తీసేయడానికి కుట్రలు చేస్తున్నారు, సో మీరే ఆలోచించండి అని కొండా సురేఖ చెప్పొచ్చింది అధిష్టానానికి. హైకమాండ్ కూడా కొండా సురేఖ పైన అసంతృప్తితోటే ఉన్నారట, అసహనం వ్యక్తం చేసిరట. సో మీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుంది, ఇష్టం ఉన్నట్టు ఎట్లా వ్యవహరిస్తుంది, గతంలో కూడా అట్లనే మాట్లాడింది, ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడుతున్నది. సో మీ మాటల వల్ల ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, మీ పంచాయతీ నడుస్తుంది తెలంగాణలో, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఖర్గే కూడా చెప్పిండట. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది క్వశ్చన్ మార్క్. కొండా సురేఖను మంత్రి పదవిలో ఉంచుతారా, మంత్రి పదవి నుండి తొలగిస్తారా? ఇప్పుడు హైకమాండ్ అయితే కొండా సురేఖ కలిసి రేవంత్ రెడ్డి భాగవతం మొత్తం చెప్పింది. మొత్తం బండారం బెంగళూరులో కొండా సురేఖ చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లున్నది, రేవంత్ రెడ్డి ఎట్లా దుబారా ఖర్చు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి 2వ హెలికాప్టర్ తెచ్చి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరితో మంచిగా ఉంటున్నాడు, ఎవరితో మంచిగా ఉండట్లేదు, రేవంత్ రెడ్డి ఏ ఎమ్మెల్యేలను దగ్గర చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యేలను దూరం పెడుతున్నాడు, రేవంత్ రెడ్డికి మంత్రులకు ఎంతమందికి పంచాయతీ అవుతుంది, రేవంత్ రెడ్డి పంచాయతీలు ఎట్లా క్రియేట్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి తెలంగాణ అసలు రాజకీయాలను ఎటువైపు తీసుకోబోతున్నాడు, రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేస్తున్నాడు, ఏం కథ అనేది పిన్ టు పిన్ కొండా సురేఖ ఖర్గేకి చెప్పింది. అంటే ఖర్గే ఏం చేయబోతున్నా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీనాక్షి నటరాజన్కి మల్లికార్జున ఖర్గే చెప్తాడు ఏం జరుగుతుంది ఏందనేది. ఆల్రెడీ ఖర్గే మీనాక్షి నటరాజన్ దగ్గర ఒక రిపోర్ట్ అడిగిండట. మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ తయారు చేసింది. ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు కొండా సురేఖను మంత్రి పదవి నుండి తీసేయాలంటున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు కొండా సురేఖ కొనసాగాలంటున్నారు అనేది ఒక రిపోర్టు మీనాక్షి నటరాజన్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ ఇప్పుడు మల్లికార్జున ఖర్గేకి పంపిస్తుంది. మల్లికార్జున ఖర్గేకి పంపిస్తున్న తర్వాత ఖర్గే డిసైడ్ చేస్తాడు, కొండా సురేఖను మంత్రివర్గంలో ఉంచుదామా, మంత్రివర్గం నుండి తొలగిద్దామా. సో ఎంతమంది ఎమ్మెల్యేలు పాజిటివ్ ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు నెగిటివ్ ఉన్నారు అనేది ఇప్పుడు మొత్తం అంశాలు తెరపైకి రావాల్సినటువంటి అవసరం ఉంటే తెరపైకి వస్తాయి. సో ఇదే జరగబోతున్నది. సో మ్యాక్సిమం కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించే అవకాశాలే బలంగా ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి వినాడు కదా, లేకపోతే లేదు తొలగించాల్సిందే, తీసేయాల్సిందే అంటున్నాడు రేవంత్ రెడ్డి. కొండా సురేఖ ఉండకూడదు అంటున్నట, ఉండొద్దు, అవకాశమే లేదు, అవసరమే లేదు అంటున్నట. ఎందుకంటే రేవంత్ రెడ్డి బాధ మిగతా వాళ్ళు భయపడాలనేది రేవంత్ రెడ్డి వర్షం అంతే. ఇది పెద్ద కుట్ర. ఇప్పుడు కొండా సురేఖ బీసీ మహిళ, ఆమెను తీసేస్తే ఆది శ్రీనివాస్ ఆయన బీసీ, ఆయనకి ఇస్తారు. ఇప్పుడు ఇదే ప్లాన్ రేవంత్ రెడ్డిది. కొండా సురేఖను తీసేయాలా, వేరే వాళ్ళకి అవకాశం రాలి. ఇది రేవంత్ రెడ్డి వర్షన్లో ఉన్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కొండా సురేఖ హైకమాండ్ కలిసింది, హైకమాండ్తో మాట్లాడింది. రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పాలో కొండా సురేఖ మొత్తం చెప్పిందట. సో హైకమాండ్ ఎట్లా డిసైడ్ చేస్తారు, ఏం చేస్తారు, కొండా సురేఖను మంత్రివర్గంలో ఉంచుతారా లేకపోతే తీసేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చూద్దాం. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.